ఇప్పిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ మామ హరినాథరావు తన వద్ద ₹1,60,00,000 తీసుకుని మోసం చేశారని నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన మాజీ సర్పంచ్ దేవేందర్ ఆరోపించారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న తన సోదరుడికి సహాయం చేయాలని గతంలో హరినాథరావును సంప్రదించారని తెలిపారు. ఇకలా అతనితో పరిచయం ఏర్పడిందని అనంతరం తనను ఇంటికి పిలిపించుకుని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇప్పిస్తాను 5 కోట్లు ఇవ్వాలని కోరారని చెప్పారు. దీంతో వివిధ మార్గాలలో అప్పులు చేసి ₹1,60,00,000 అప్పగించారని ఆరోపించారు. అనంతరం ముఖం చాటేశారని ఆరోపించారు. ప్రభుత్వం ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ ఇద్దాం అనుకుంటున్నాయని అంటే నేనేమన్నా నాకు ఎట్లా వస్తుంది రాదు. పార్టీ చాలా మంది మీరు ఉన్నారు. అడగాక నేను బీఆర్ఎస్ పార్టీ కాదు కదా, నేను పని చేయలేదు కదా, నాకు ఎట్లా వస్తుందని నేను అన్నా. పిచ్చోడా నేను ఎవరనుకుంటావు, నేను ఓరి సీఎం అని మమ్మల్ని మభ్యపెట్టింది మాటతో. మభ్యపెట్టి మా దగ్గర డబ్బులు లేవని చెప్పినాము. బాగా ఆయన మైండ్ వాష్ చేసింది. మాది చేస్తే ఒక 2 రోజులు ఆలోచిస్తున్నామని చెప్పినాము. ఎంత అవుతుందంటే 5 నుంచి 6 కోట్లు కానీ నీకు 5 కోట్లు చేపిస్తానని చెప్పిండు. బయట 30 కోట్లు ఉంది, 20 కోట్లు ఉంది తీసుకుంటారు, ఎందుకో నీకు ఇప్పియాలని నాకు అని చెప్పిండు. చెప్తే సరే సార్ మా మీద ఇంత ప్రేమ చూపిస్తుంది, ఎందుకు కాదు అని మేము అనుకున్నాక సరే అని ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ వీళ్ళ ఫోన్ చేస్తే మా బంగారం మొత్తం పెడితే 1,50 వచ్చింది. అన్నీ అప్పిసొప్పాయి. మా దగ్గర నెట్ క్యాష్ లేదు. మేము ఏదో యాక్టింగ్ బోటింగ్ అయితే డబ్బులు వేయలేదు. తెచ్చి 1,50 అయిందే. 1,50 రోజు 1,60 పంపిస్తే అవుతుంది అంటే ఇక చేతి మీద రాడిన పట్టుకొచ్చి 1,60 తీసుకొని నేను కృష్ణ దగ్గర ఉన్న రాజేందర్, మా పిల్లలు, మేడము ఇంకొక మేడము అందరం కలిసి 12 మంది మేడము పోయి అయ్యే దొరగారు పోయినప్పుడు ఆ కొడుకు కూడా ఉన్నాడు ఇంట్లో. దేవేందర్కి ఎమ్మెల్సీ ఇప్పిస్తున్నా, ఇట్లా అమౌంట్ కూడా ఇస్తున్నా అని చెప్పిండు. ఓకే దేవేందర్ ఓకే అనుకున్నప్పుడు వేయండు. డబ్బులు మొత్తం పెద్ద దూరం తీసుకుండు. మంచిగా ఆశీర్వాదం తీసుకున్నావు, నీ పని అయిపోయింది, కంపల్సరీ వస్తుంది నీకు.